100 గజాల హౌస్లో విత్ పూజా రూమ్తో డిజైన్ చేయడం జరిగింది. మంచి స్పేషియస్ ఉన్నటువంటి బెడ్రూమ్స్, స్పేషియస్ ఉన్నటువంటి హాల్తో హౌస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఛాన్స్ ప్రాపర్టీతో రావడం జరిగింది. ఈ ఛాన్స్ ప్రాపర్టీ అంటే ఓల్డ్ హౌస్ కాదండి, బ్రాండ్ న్యూ హౌస్, అది కూడా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి 100 స్క్వేర్ యార్డ్ హౌస్. ఇది వచ్చేసి కేవలం 46 lakhsకే సేల్ చేస్తున్నారు. నమస్తే అందరికీ. ఈరోజు నేను ఛాన్స్ ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగింది. ఛాన్స్ ప్రాపర్టీ అని ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్లో ఉన్న రేట్కి అయితే ఇలాంటి హౌజెస్ అయితే ఎక్కడ సేల్ చేయట్లేదండి, చాలా తక్కువ ధరలో సేల్ చేస్తున్నారు. హౌస్ యొక్క ప్రైస్ అన్నది 100 స్క్వేర్ యార్డ్ హౌస్ 46 lakhsకే సేల్ చేస్తున్నారు. టోటల్గా 8 హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తే 7 హౌజెస్ సోల్డ్ అవుట్ అయిపోయి ప్రజెంట్ 1 హౌస్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్గా లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. హౌస్ యొక్క ఎలివేషన్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ హౌస్ చూసినట్లయితే మనకి 18x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్ హౌస్. ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో ఒకసారి అయితే లొకేషన్ విజిట్ చేయండి. హౌస్కి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు, మంచి వాటర్ కూడా వచ్చాయని చెప్పడం జరిగింది. ఇక్కడ హౌస్కి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి హౌస్కి సంబంధించినటువంటి సంప్ ఏరియా రావడం జరిగింది. సంప్ ఏరియా అంతా క్లియర్గా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ అయితే వేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ డోర్ చౌకట్ అంతా కంప్లీట్గా టేకుడ్తో చేయించడం జరిగిందండి. నీట్గా వర్క్ చేయించారు, క్వాలిటీ మెటీరియల్స్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నీట్గా సీలింగ్ కూడా చేయించడం జరిగింది. హాల్ ఏరియా చూస్తున్నాము. హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్కు రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సెకండ్ డోర్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోరు. ఇక్కడ ఫ్లోరింగ్ చూసినట్లయితే మనకి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఈ 100 స్క్వేర్ యార్డ్ హౌస్ అన్న మనకి చాలా స్పేసెస్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి విశాలంగా ఉన్నటువంటి స్పేషియస్గా ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ కూడా రావడం జరిగిందండి. గ్రానైట్ తోటి నీట్గా ప్లాట్ఫామ్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాల్ సీలింగ్ అంతా కూడా క్లియర్గా చేయిస్తున్నాము. పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ ఏరియా అంతా చేయిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 100 స్క్వేర్ యార్డ్కి సరిపడే విధంగా కిచెన్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి లో రూఫ్ ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు, సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హౌస్ ఉన్నటువంటి లొకేషన్లో చూసుకున్నట్లయితే చాలా హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పక్కన వచ్చేసి మనకి మోడీ విల్లాస్ రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే కేశవ్ నగర్లో ఉంటుంది. ఈ కేశవ్ నగర్ అనేది గట్కేసర్ బస్టాండ్కి అయితే కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్, ఔటర్ రింగ్ రోడ్ చౌరస్తాకి అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. యమునంపేట్కి శ్రీనిధి కాలేజ్కి అయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్కి అయితే కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. పక్కన వచ్చేసి మనకి రీసెంట్గా చాలా హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎల్ కన్వెన్షన్ హాల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి అన్నింటికి స్కూల్స్కి, కాలేజెస్కి అందుబాటులో ఉన్నటువంటి ఏరియాలో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్కి సంబంధించినటువంటి బెడ్రూమ్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది, విత్ షెల్ఫ్లతో రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. వాష్రూమ్ అయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి పాల్ సీలింగ్ చూస్తున్నామండి. నీట్గా పాల్ సీలింగ్ చేయించి ఇక్కడ హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ హాల్ ఏరియా అనేది మరొకసారి చూస్తున్నాను. చాలా స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా అయితే రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 100 స్క్వేర్ యార్డ్ హౌస్ కేవలం 46 లక్షలు మాత్రమే చెప్తున్నారు. చాలా రీజనబుల్గా చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేషియస్ ఉన్నటువంటి రూమ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి షెల్ఫ్లు రావడం జరిగింది, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా పాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఛాన్స్ ప్రాపర్టీగానే చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇలాంటి రేట్లో ఎక్కడ వెతికిన హౌజులు అనేది చాలా రేర్గా ఉంటాయి. ఇది వచ్చే మనకి మంచి బ్యాంక్ లోన్తో ఉన్నటువంటి హౌస్ అండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లొకేషన్ వచ్చేసి గట్కేసర్ దగ్గరలో ఉన్నటువంటి కేశవ్ నగర్లో ఈ హౌస్ అనేది అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.